మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో అండి, నేను డాక్టర్ శశిధర్, ఎంబీబీఎస్, ఎంఎస్, ఎంసీహెచ్, యూరాలజీ అండ్ ఆంట్రాలజిస్ట్. మనం ఇవాళ తెలుసుకోవాల్సిన టాపిక్ వచ్చేసి కిడ్నీలోని రాళ్ళు. అవి ఎందుకు వస్తాయి, దానికి తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు ఏంటి, దాన్ని ఎలా నివారించవచ్చు. సో ముందుగా కిడ్నీలోని రాళ్ళు అవి ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. కిడ్నీలోని రాళ్ళు రావడానికి ముఖ్య కారణాలు వచ్చేసి ఎక్కువగా ఎండలో తిరగడం, లేదంటే హాట్ క్లైమేట్ లో ఉండడం, వేడి ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండడం. సో దీని వల్ల ఏమవుతుందంటే చెమట రూపంలో ఎక్కువ మోతాదులో మనకి తీసుకున్న వాటర్ గానీ చెమట రూపంలో వెళ్ళిపోతుంది. సో మనం దీనికి ఇంకా ముఖ్య కారణాలు వచ్చేసి జెనెటిక్స్, అంటే మదర్ గాని ఫాదర్ గాని ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళకి రాళ్ళు వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. అది కాకుండా ఆహారంలోని అశ్రద్ధ పాటిస్తే, ప్రాపర్ గా నీళ్లు తీసుకోకపోయినా గానీ, ఎక్కువ మోతాదులో ఆక్సలేట్ అంటే ప్రోటీన్ గానీ, చికెన్, మటన్ అట్లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ తిన్నా గానీ, ఉప్పు ఎక్కువ మోతాదులో తీసుకున్నా గానీ, దీని వలన రాళ్ళు అనేవి ఏర్పడే అవకాశం ఉంటుంది. కిడ్నీలోని రాళ్ళు వస్తే అవి మనకి ఎలా తెలుస్తాయి? చాలా మందికి ఏంటి అంటే కిడ్నీలోని రాళ్ళు ఉన్నప్పుడు దానిలో మనకి సగం మట్టుకు పెయిన్ అనేది తెలియదండి, అంటే నొప్పి అనేది చాలా మందికి ఉండదు. ఓన్లీ కిడ్నీలో ఉన్నప్పుడు మాత్రం. ఒకవేళ ఆ రాయి కనుక కింద ట్యూబ్ లో కనుక వచ్చినట్టయితే అప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. ఆ నొప్పి ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఈ పక్క బుక్కలు ఉంటాయి కదా, దాని నుంచి వెనకాల నుంచి ముందుకు విపరీతమైన నొప్పి అనేది ఏర్పడుతుంది. అది కాకుండా చాలా మందికి వాంతులు అనేవి అవుతాయి, కొంతమందికి జ్వరం అనేది వస్తుంది, యూరిన్ కి వెళ్ళినప్పుడు మంటగాని వస్తుంది, యూరిన్ కి వెళ్ళినప్పుడు బ్లడ్ లాగా పడవచ్చు. కొంతమందికి చాలా వరకు మూత్రానికి రిపీటెడ్ గా అంటే చాలా సార్లు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో తరచుగా మూత్రం వెళ్ళడం అంటే పొద్దున్న నుంచి రాత్రి పడుకునే వరకు 6 నుంచి 8 వరకు అన్ని టైమ్స్ వెళ్ళగలగాలి. మూత్రం వెళ్ళగలిగితే చాలా వరకు అది నార్మల్ అండి. సో పడుకున్నాక మనం నిద్రపోయినాక ఎన్నిసార్లు లేస్తున్నాం, చాలా మందికి ఏంటంటే 1-2 సార్లు లేవడం నార్మల్. దానికి మించి ఒకవేళ లేస్తూ ఉంటే, యూరిన్ కి తరచుగా వెళ్లాల్సి వస్తుంటే మనం అప్పుడు డాక్టర్ అయితే విజిట్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా మట్టుకు ఏంటి అంటే కొంచెం వాటర్ తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ అవుతుంది, కొంచెం యూరిన్ ఫామ్ అయి మొత్తం బ్లాడర్ అనేది ఫుల్ గా నిండకుండానే అక్కడ బ్యాక్టీరియా అనేది తయారై కొత్తగా ఇన్ఫెక్షన్లు అనేవి కొత్తగా వస్తుంటాయి. సో ఇన్ఫెక్షన్ వల్ల కూడా చాలా మందికి స్టోన్స్ అనేవి పెరుగుతా ఉంటాయి. సో మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది. వాటర్ అయితే ఎక్కువ తీసుకోండి. సో ఇప్పుడు ఆహార నియమాలు ఏమేం పాటిద్దాం, ఏం తినాలి, ఏం తినొద్దు, తినడం వల్ల కలిగే అడ్వాంటేజెస్, ఏదైతే ఆహారాన్ని అవాయిడ్ చేస్తే మనకి స్టోన్స్ అనేవి రాకుండా. ఫస్ట్ తినకూడదని చూద్దాం. ఫస్ట్ తినకూడదు అంటే మెయిన్ గా తోటకూర, పాలకూర, నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్, చేపలు, గుడ్లు, కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే థమ్స్ అప్, కూల్ డ్రింక్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ అవాయిడ్ చేయాలి. అవన్నీ అవాయిడ్ చేసినప్పుడు ఏంటి అంటే లోపల ఫిల్టర్, కిడ్నీ అనేది ఫిల్టర్ లాగా, ఆ ఫిల్టరేషన్ కెపాసిటీ అనేది చాలా మట్టు పెరుగుతుంది. అప్పుడు వాటర్ గనక ఎక్కువ తీసుకుంటే, మనం తీసుకున్న ఆహారంలో ఏవైతే తినకూడని వస్తువులు మనం తింటున్నట్టయితే ఆ వాటర్ ఎక్కువ తీసుకుంటే దాంట్లోని రాయి ఏర్పడే శాతం మాత్రం చాలా వరకు తగ్గుతుంది. ఒకవేళ మనం ఆహారం తీసుకున్నా గానీ, ఎప్పుడో ఒకసారి తీసుకున్నా గానీ చాలా మట్టుకు ఒక 4 నుంచి 5 లీటర్ల వరకు మినిమం వాటర్ తాగగలిగి 2 లీటర్ల యూరిన్ పోగలితే మాత్రం రాయి వచ్చే శాతం మట్టుకు చాలా అంటే చాలా వరకు తగ్గుతుంది. సో మనం ఆహారం ఏమేమి ఆహారం తీసుకోవచ్చు అంటే ఎక్కువగా పండ్లు తీసుకోవడం వల్ల మేజర్ గా ఫిల్టరేషన్ కెపాసిటీ చాలా వరకు పెరుగుతుంది. కొబ్బరి నీళ్లు గాని, ఎక్కువగా సంత్రాలు గాని, బనానాస్ అంటే అరటిపండు గాని అట్లాంటివి చాలా మటుకు. కూరగాయల విషయానికి వస్తే ఎక్కువగా బీరకాయ, కాకరకాయ, సోరకాయ ఇట్లాంటివి ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కొత్తగా రాళ్ళు తయారు కాకుండా ఆపడానికి వీలు పడుతుంది. సో ఎక్కువగా వాటర్ అయితే మీరు ఎంత శాతం అంటే ఎంత వీలైతే అంతవరకు తాగగలగాలి. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే పేషెంట్ చాలా మందికి సార్ నేను వాటర్ తాగుతున్నా అయినా నాకు రాళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి చెప్తా ఉంటారు. మీరు వాటర్ తాగుతున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ కిడ్నీలకు సరిపడాన్ని తాగుతున్నారా లేదా అని గమనించుకోవాలి. అది ఎలా అంటే మనం పొద్దున్న లేచినప్పుడు ఒక 1 లీటర్ వాటర్ తాగగలితే ఒక 1 అవర్ గ్యాప్ లో మాక్సిమం వరకు మనం రాళ్ళని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటది. అది మనం ఒక 4 లీటర్లని ఎవరికైనా ఒక డేలో తాగడం ఎట్లా అంటే మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి. అంటే డేని డివైడ్ చేసుకోండి. పొద్దున లేవగానే ఒక 1 లీటర్ వాటర్ తాగితే మల మూత్రం విసర్జన ఇవన్నిటికీ హెల్ప్ అవుతుంది, అన్నిటికీ క్లియర్ చేయొచ్చు. అట్లా 1 లీటర్ పొద్దున్న తాగి ఎవ్రీ 2 అవర్స్ కి 3 అవర్స్ కి అట్లా ½ లీటర్ తాగగలిగినా చాలా వరకు మీరు ఒక 4 లీటర్ల వాటర్ అయితే తీసుకోగలరు. సో ఇట్లా డివిజన్ చేసుకుంటే మీకేంటంటే చాలా మటుకు 4 లీటర్ల వరకు తీసుకుంటే మళ్ళీ రాయి అనేది రావడం చాలా వరకు తగ్గుతుంది. ఉన్న రాయి కూడా ఏదైనా చిన్నగా ఉన్నా అది ఆ ప్రెషర్ వల్ల పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. స్టే హైడ్రేటెడ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.